ప్రైజ్ ద లార్డ్. సో, 'విజయ్ గర్జన' అంటే ఏంటో చెప్తాను మీకివాళ. 'విజయ్ గర్జన' అంటే మీకు తెలుసు ఏదైనా సాధించినప్పుడు గట్టిగా అరవడం తెలుసు. సినిమాలో ఈ మధ్య పిల్లలు ట్రెండ్ అవుతుందన్నా అని చెప్తున్నారు. క్రికెటర్లు గూడా హెల్మెట్, బ్యాట్ పట్టుకొని గట్టిగా అరుస్తూ మీరు చూస్తారు. బైబిల్‌లో అంతకంటే ముందే ఒకాయనున్నారు. ఓ చేత్తో గొలియాతు తల, ఓ చేత్తో కత్తి పట్టుకొని గట్టిగా అరిస్తే దగ్గరకు గూడా ఎవరు రాలేకపోయారనమాట. 'విజయ్ గర్జన' అంటే అలా ఉంటది. సో, మీరు 350 సార్లు బైబిల్‌లో భయపడకుడి, భయపడకుడి అనే మాటుంటది. ఎవరైతే భయపడకుండా ధైర్యంగా ఉంటారో, వాళ్ళు మాత్రమే విజయ గర్జన చేయగలరు. ఎందుకని దుఃఖపడొద్దు, వేదన పడొద్దు, బాధపడొద్దు అనే మాటల కంటే భయపడకుడి అనే మాట కొత్త నిబంధనలో, పాత నిబంధనలో రెండిట్లో ఎక్కువ సార్లు 350 సార్లు దేవుడు వాడాడు అంటే, ప్రజల్ని భయపడకుండా ఉండడానికి, ధైర్యపరచడానికి ఆయన ఎన్ని రకాలుగా, ఎన్ని సార్లుగా చెప్పారో మనకర్థమవుద్ది. నువ్వెప్పుడు విజయ గర్జన చేస్తున్నావు? నీ చిత్తాన్ని ఎప్పుడు దేవుడి సన్నిధికి అప్పజెప్తున్నావు? నీ జీవితాన్ని ఎప్పుడు ఆయన చేతుల్లో పెడుతున్నావు? నువ్వు గూడా గట్టిగా అరిస్తే, నీ విజయ గర్జన నువ్వే వింటే చాలా బావుంటుంది. నువ్వు అరువు.